హలో ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఆర్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఛానల్. సో ఈరోజు రీజన్ ఏంటంటే, మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, మనం గత 2 monthsగా కరెంట్ బిల్ రేట్స్ అనేవి చాలా హెవీగా పెరిగినాయి. ఎందుకంటే లాక్డౌన్ మూలంగా మన ఇంట్లో ఉండడం వల్ల స్లాబ్ రేట్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. సో వాటిని మనం తగ్గించడం కోసం ఫ్యూచర్లో మనం సోలార్ వాడాల్సిన ఉపయోగం చాలా ఉంది. ఇప్పుడు నవేడేస్ సోలార్స్ అనేవి చాలామంది గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇస్తున్నాయి అనుకోండి. కాకపోతే సోలార్ వాడటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటనేది. సో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో సోలార్ వాడడం వల్ల మా ఇంట్లో నేను సోలార్ని ఎలా రీఛార్జ్ చేసుకుని ఎలా వాడుతున్నాను అంటే, ఎక్కువగా వాడతలేదు. స్మాల్ వాటికి రీఛార్జ్ కానీ, ల్యాప్టాప్స్ ఛార్జింగ్స్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లైట్స్, ఎల్ఈడి లైట్స్ కానీ వెలిగించడం కానీ, సో అలాంటి చిన్నగా ఎక్కువ కాకుండా, సో ఎంత వాడినా సరే కన్జంప్షన్ అనేది తగ్గిస్తున్నాం ఎంతో కొంత. పర్ డేకి 2 యూనిట్స్ అలా తక్కువ ఎంత అని కాదు. సో ఎంతో కొంత తగ్గుతుంది సోలార్ వినియోగం ద్వారా అనేది. సో మాకు 1 monthకి 650 వచ్చేది వరకు, ఇప్పుడు 440, 480 అలా వస్తుంది. సో ఏంటని రీజన్ చూస్తే, సోలార్ ద్వారా మేము ఎక్కువగా వినియోగం అనేది చేసుకుంటున్నాం. సో ఎల్ఈడి టీవీ, ఎల్సిడి టీవీ కూడా ఆన్ అవుతుంది. దీని ద్వారా మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. చూడండి, నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో సోలార్ ప్యానల్ వైపు డౌన్వర్డ్స్కి నేను మీ కెమెరా అనేది రొటేట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నవేడేస్ ఇప్పుడైతే లూమ్ సోలార్ అండ్ మైక్రోటెక్ చాలా కంపెనీస్ అయితే వచ్చాయి సోలార్స్లో కూడా. ఇండియన్ తెలంగాణలో ఎక్కువగా చాలా ఇండస్ట్రీస్ అనేది నెలకొల్పారు. సో మనమైతే సిరీస్ సోలార్ ప్యానల్ అనేది వాడుతున్నాము, చూడండి ఫ్రెండ్స్. మీరైతే లూమ్ సోలార్ ఇస్ ద బెస్ట్, చాలా బాగుంటుంది. సో ఎక్కువ పవర్ కూడా వస్తుంది, కన్జంప్షన్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. రీఛార్జబుల్ బ్యాటరీస్లో వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే రెండింటిని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కెమెరా అయితే సోలార్ ప్యానల్ వైపు రొటేట్ చేస్తున్నాను. ఎంత పవర్ వస్తుంది, మనకు బ్యాటరీస్లో ఎంత రీఛార్జ్ చేసుకోగలుగుతున్నాం అనేది మీకు కింద అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే పాలీ క్రిస్టల్, అంటే ఇది ఇలాగా బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. మోనో క్రిస్టల్ అనేది చాలా హై క్వాలిటీతోనూ మరియు చాలా హై కాస్ట్ కూడా ఉంటుంది. మనకైతే పాలీ క్రిస్టల్ చాలు మనకు ఉపయోగించిన స్మాల్ సైజ్ ఇన్వర్టరే కాబట్టి పాలీ సైజు క్రిస్టల్తో ఉన్న ఇది బ్లూ కలర్లో ఉన్నది చాలు మనకి ప్యానల్. ఇది వచ్చేసరికి ఎంత పవర్ వస్తుందో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే డీసీతోనే వస్తుంది. సో సన్లైట్ని, హీట్ ఎనర్జీ అనేది ఇది రిసీవ్ చేసుకుని క్రిస్టల్ ద్వారా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ప్రొడ్యూస్ అయిందని మనం డీసీ పవర్ని బ్యాటరీస్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకుని దాన్ని కన్వర్టర్స్ ఉపయోగించి మన ఏసీ కానీ ఆ డీసీ ఎక్విప్మెంట్ కూడా వాడుకోవచ్చు. సో నేనైతే మేజర్గా అయితే డీసీని ఉపయోగిస్తున్నాను. అండ్ ప్లస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏసీ కింద కన్వర్టర్ తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసి ఏసీ కింద కూడా ఉపయోగిస్తున్నాను. సో ఇది ఎంత పవర్ అయితే మనకి ఇస్తుంది, మనం ఎంత వాడుకుంటున్నాం అని కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే ఒక మల్టీమీటర్ అనేది తీసుకున్నాను. ఈ మల్టీమీటర్కి ఈ వైర్స్ అన్ని కనెక్ట్ చేశాను. సో ఎంత ఇస్తుందో అని చేసి చూద్దాం. సో చూసారుగా ఫ్రెండ్స్, 20 ఆర్ మేబీ 22 దాకా ఇస్తుందని అన్ని దీని మీద రేటింగ్ అయితే ఇచ్చారు, 22, 21. సో వాట్స్ వచ్చేసరికి 25 వాట్స్, అంటే వోల్టేజ్ వచ్చేసరికి 21 అలా 22 మేబీ అలా వస్తూ ఉంటుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్టేబుల్గా అయితే రాదు, ఎందుకంటే సన్లైట్ అనేది కాన్స్టెంట్గా అయితే ఉండదు కదా ఫ్రెండ్స్. సో అలా అయితే ఇస్తుంది. సో ప్రెజెంట్ ఇప్పుడు మనకి 18.6 అయితే ఉంది, హోల్డ్లో పెట్టాం కదా. అప్పుడు 18.56 ఆర్ అలా ఉంటుంది. సో ఎక్కువగా అయితే 20 volts అనేది ఇస్తుంది. సో ఈ పవర్ని మనం బ్యాటరీస్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నామో, ఎలా వాడుకుంటున్నాము అనేది మీకు కింద ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం ఏ వాడుతుంది అనేది మీకు చూపిస్తాను వివరంగా. సో అలాగే ఫ్రెండ్స్, మనం సోలార్ ప్యానల్ అనేది 30 degreesలో మాత్రమే పెట్టుకోవాలి. సో ఎలా పెట్టినా ఓకే, పవర్ అనేది ఇస్తుంది. సో 12 voltage ప్యానల్ అని మనం తీసుకుని 10 volts మాత్రమే కన్జంప్షన్ చేసుకుంటున్నామంటే 2% వోల్టేజ్ అనేది చాలా వేస్టేజ్, లాసెస్ అనేది అవుతుంది. సో ఆ లాసెస్ని కూడా మనం తీసుకోకుండా 30 or 45 degreesలో మనం సన్ ఎటుంటే అటు మనకి చూసుకుని, మన ఈస్ట్ ఆర్ వెస్ట్ అలా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ డైరెక్షన్లో సన్ అయితే ఎటు పడుతుందో మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా పవర్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అలా కన్జంప్షన్ కూడా బాగుంటుంది. సో బ్యాటరీ క్వాలిటీ అనేది బాగుండాలి. బ్యాటరీ క్వాలిటీ అనేది ఎంత బాగుంటే, ఎంత కెపాసిటీతో ఉంటే సోలార్ ప్యానల్ అనేది
స్టోర్ అవుతూ ఉంటుంది. సో స్పీడప్ సోలార్ ప్యానల్ ఇది చాలా స్పీడ్గా స్టోర్ చేస్తుంది బ్యాటరీతో అనేది. సో మన ఏసీతో కంపేర్ చేసుకుంటే డీసీతో చాలా బాగుంటుంది. సో నోవే డేస్ సోలార్ టెక్నాలజీ అనేది బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. మంచి సోలార్ ప్యానల్ తీసుకొని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను ప్రిఫర్ చేసేది అయితే లూమ్ సోలార్ ప్యానల్స్ డైమండ్ క్రిస్టల్తో వస్తున్నాయి. మీకు అది కాకపోయినా బడ్జెట్లో ఉన్న సోలార్ ప్యానల్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ వారంటీ అనేది ఇస్తూ ఉంటారు. వారంటీ అనేది ఎక్కువ ఇస్తే మీకు దాని మీద ఎక్కువగా బాగుంటుంది అనమాట. దాని యొక్క ఎఫిషియన్సీ వర్కింగే కానీ మొత్తం బాగుంటుంది. సో కిందకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఏ ఎక్విప్మెంట్ అయితే నేను పెట్టానో ఆ ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో మీకు కింద అయితే నేను ఇస్తాను. Got enough of every melody, they all sound the same. Yeah, for my broken heart, no remedy, but maybe if you stay, we can get away with it. 'Cause you make me love my imperfections, answer all my questions, just to show me what's on the other side of inhibition. No apologies, my baby. I do you do 'cause I'm feeling so good. Darkest memories now let me fall back. But you'll be there, ready to rescue me if I go out of track. We can get away with it. 'Cause you make me love my imperfections, answer all my questions, just to show me what's on the other side of inhibition. No apologies, my baby. I do you do 'cause I'm feeling so good. What's on the other side of inhibition? Ooh, I do you do 'cause I'm feeling so cool.